హెల్లో సెన్సస్ మ్యాపింగ్ అంటే జనాభా లెక్కల కోసం మ్యాప్లను ఎలా గీస్తారో అనే ఆసక్తికరమైన అంశంపై ఈ విశ్లేషణకు స్వాగతం. క్షేత్రస్థాయిలో సేకరించిన ముడి డేటాను పక్కా రూల్స్తో ఒక పర్ఫెక్ట్ మ్యాప్గా ఎలా మారుస్తారో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. రండి ఈ మ్యాపింగ్ వెనుక ఉన్న సైన్స్ ఏంటో డీకోడ్ చేద్దాం. ఇక ఈ విశ్లేషణలో మన అజెండా విషయానికొస్తే ముందుగా మ్యాపింగ్ ఫౌండేషన్ ఎలా వేస్తారో చూద్దాం. ఆ తర్వాత ఫేజ్ 1లో మల్లమవారిపల్లి, ఫేజ్ 2లో పెదనాయనపాలెం, ఫేజ్ 3లో పాపనేగారిపల్లి మ్యాపింగ్ ప్రాసెస్ చూసి ఫైనల్గా మ్యాప్ రివ్యూ మరియు Q&A సెషన్తో ముగిద్దాం. రైట్, ముందుగా మ్యాపింగ్ ఫౌండేషన్తో స్టార్ట్ చేద్దాం. అసలు ఒక్క ఇల్లు కూడా మ్యాప్ చెయ్యకముందే సర్వేయర్లు చేయాల్సిన ఒక ముఖ్యమైన పనుంది. అదేంటంటే ఫస్ట్ నార్త్ అంటే ఉత్తర దిశను స్పష్టంగా మార్క్ చేయాలి. ఆ తర్వాత మెయిన్ బ్లాక్కి ఒక సాలిడ్ బార్డర్ లైన్ గీయాలి. మరి పక్కనే ఉన్న ఇతర హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ సంగతేంటి? వాటిని డాష్ 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 లైన్స్తో చూపిస్తారు. పునాది ఎంత బలంగా ఉంటే మన డేటా అంత పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక గోల్డెన్ రూల్ ఉంది. అదేంటంటే ఈ మ్యాపింగ్ ప్రాసెస్ ఎప్పుడూ కూడా నార్త్ వెస్ట్ అంటే వాయువ్యం మూల నుండే స్టార్ట్ అవ్వాలి. అక్కడి నుండి ఎక్కడా గ్యాప్ లేకుండా కంటిన్యూ అవుతూ చివరగా సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయ మూలలో ఎండ్ అవ్వాలి. ఇది ఎంత స్ట్రిక్ట్ రూల్ అంటే దీన్ని బ్రేక్ చేయడానికి ఛాన్సే లేదు. ఈ రూల్ని తూచా తప్పకుండా పాటించటం కోసం మన భౌగోళిక ప్రయాణం 3 గ్రామాల గుండా సాగుతుంది. నార్త్ వెస్ట్లో ఉన్న మెల్లమవారిపల్లెలో స్టార్ట్ చేసి, సెంటర్లో ఉన్న పెదనాయనపాలెం మీదుగా వెళ్లి, సౌత్ ఈస్ట్లో ఉన్న పాపనిగారిపల్లిలో దీన్ని ఎలా ఎండ్ చేస్తారో మనమిప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే, ఇప్పుడు ఫేజ్ 1 మెల్లమవారిపల్లి. ఈ రూట్ని ట్రాక్ చేయడానికి మనం గ్రీన్ యారోస్ని అంటే ఆకుపచ్చ బాణాలను వాడతాం. దీన్నే రూటింగ్ లాజిక్ అంటారు. ఒక ఇంటి నుండి ఇంకో ఇంటికి వెళ్లేటప్పుడు ఎక్కడా చైన్ బ్రేక్ కాకుండా ప్రతి ఇంటిని లాజికల్గా కనెక్ట్ చేయాలి. దీనివల్ల లాభమేంటంటే ఏ ఒక్క ఇల్లు కూడా మన కౌంట్లో మిస్ అవ్వదు. ఆ లాజిక్ని అప్లై చేస్తూ కరెక్ట్గా నార్త్ వెస్ట్ కార్నర్లో స్టార్ట్ చేస్తాం. మన ఫస్ట్ టార్గెట్ మెల్లమవారిపల్లి కదా. ఈ గ్రామంలోని ఇల్లన్నింటినీ కౌంట్ చేస్తూ గ్రీన్ యారో మార్క్స్తో ఒకే సీక్వెన్స్లో మ్యాప్ చేయడం జరుగుతుంది. ఈ యారోస్ని ఎంత పక్కాగా ఫాలో అవుతారంటే లిటరలీ ఏ ఒక్క ఇల్లు కూడా ఈ నెట్వర్క్ నుండి తప్పించుకోలేదు. ఇప్పుడు ఫేజ్ 2 పెదనాయనపాలెంకి వెళ్దాం. మెల్లమ్మవారిపల్లి కంప్లీట్ అవ్వగానే ఈ గ్రీన్ యారోస్ చైన్ నేరుగా పక్కనే ఉన్న పెదనాయనపాలెంలోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ కూడా ఎక్కడా సీక్వెన్స్ బ్రేక్ కాదు. సేమ్ రూటింగ్ లాజిక్ వాడి బ్లాక్ సెంటర్లో ఉన్న ఇళ్లన్నింటినీ మ్యాప్ చేస్తారు. ఒక ఊరి నుండి ఇంకో ఊరికి వెళ్తున్నా సరే ఆ ఫ్లో ఏమాత్రం చెదరకుండా కంటిన్యూస్గా వెళ్లడమే ఈ మెథడాలజీ స్పెషాలిటీ. నెక్స్ట్ అండ్ ఫైనల్ ఫేజ్ 3 పాపనిగారిపల్లి. పెదనాయనపాలెం పూర్తయ్యాక ఈ కంటిన్యూస్ గ్రీన్ యారోస్ లైన్ స్మూత్గా మన చివరి గ్రామమైన పాపనిగారిపల్లికి చేరుకుంటుంది. ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ ఊరితో మన మ్యాపింగ్ ఎగ్జాక్ట్గా సౌత్ ఈస్ట్ కార్నర్లో ఎండ్ అవుతుంది. అంటే ఇందాక మనం అనుకున్న గోల్డెన్ రూల్ పర్ఫెక్ట్గా అప్లై అయిందన్నమాట. నార్త్ వెస్ట్లో స్టార్ట్ అయిన మన జర్నీ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా సౌత్ ఈస్ట్లో సక్సెస్ఫుల్గా ముగిసింది. ఒకసారి ఆ ఫైనల్ మ్యాప్ని రివ్యూ చేద్దాం. సర్వేయర్ ఫీల్డ్లో స్వయంగా గీసిన రఫ్ మ్యాప్ని దాన్ని బేస్ చేసుకుని తయారుచేసిన డిజిటల్ మ్యాప్ని పక్కపక్కన పెట్టి ఆలోచిస్తే అసలా సాధారణ గీతలు ఎంత పర్ఫెక్ట్ డేటాగా మారాయో కదా. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ మ్యాపింగ్ పద్ధతిలో 90% విజువల్స్ ఉంటే కేవలం 10% మాత్రమే టెక్స్ట్ ఉంటుంది. అందుకే ఎంత కాంప్లెక్స్ భౌగోళిక డేటా అయినా సరే చాలా సులభంగా అర్థమైపోతుంది. పదాల కంటే గీతలు ఎంత అద్భుతంగా మాట్లాడతాయో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఫైనల్గా మన Q&A సెషన్కు వచ్చేద్దాం. మ్యాప్ బార్డర్స్ గీసేటప్పుడు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే మన బ్లాక్కి సంబంధం లేని పక్క ఏరియాలని మ్యాప్లో ఎలా చూపించాలి. దీనికి సింపుల్ ఆన్సర్, మన మెయిన్ బార్డర్ లైన్ బయట డాష్ 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 లైన్స్తో ఆ ఏరియాని రిప్రజెంట్ చేయాలి. ఈ చిన్న ట్రిక్ వల్ల సర్వేయర్లకి మన ఏరియా ఏది, పక్క ఏరియా ఏది అనే కన్ఫ్యూజన్ అస్సలుండదు. ఇక మరో ముఖ్యమైన ప్రశ్న, అసలు ఈ మ్యాపింగ్కి మ్యాండేటరీగా ఫాలో అవ్వాల్సిన డైరెక్షనల్ సీక్వెన్స్ అంటే దిశల క్రమం ఏమిటి? మ్యాపింగ్ ఎప్పుడూ కూడా నార్త్ వెస్ట్ కార్నర్లోనే స్టార్ట్ అవ్వాలి. అక్కడ్నుండి
ఎక్కడా బ్రేక్ తీసుకోకుండా కంటిన్యూ అవుతూ ఫైనల్గా సౌత్ ఈస్ట్ కార్నర్లోనే ఎండ్ అవ్వాలి. ఈ ఒక్క రూల్ వల్లే మ్యాప్కి అంత పర్ఫెక్ట్ స్ట్రక్చర్ వస్తుంది. సో ఇదండీ ప్రాసెస్. ఇలాంటి స్ట్రక్చర్డ్ అప్రోచ్ వల్లే మ్యాప్లోని ప్రతి ఒక్క ఇల్లు పక్కాగా రికార్డవుతుంది. అయితే ఒక్కసారి ఆలోచించండి, ఈ స్థాయిలో స్ట్రిక్ట్ రూల్స్ని మరియు దృశ్యమాన పద్ధతులను మనం కేవలం సెన్సస్కే కాకుండా ఇతర డేటా కలెక్షన్ ప్రాసెస్లలో కూడా వాడితే మన సిస్టమ్స్ ఇంకెంత ఖచ్చితత్వంతో పనిచేస్తాయో కదా. మీరేమంటారు?